ఒక క్లయింట్ ఇచ్చిన కంప్లైంట్ వల్ల మా క్లినిక్‌లో ఈరోజు ఒక పెద్ద చేంజే జరిగిందండి. సో, చాలా క్లినిక్స్‌లో ఏంటంటే క్లయింట్స్ కంప్లెయింట్ చేస్తుంటారు, లేకపోతే ఫీడ్‌బ్యాక్స్ ఇస్తుంటారు. కానీ పెట్ పార్క్ క్లినిక్‌లో ఏంటంటే ఆ ఫీడ్‌బ్యాక్స్‌ని చాలా సీరియస్‌గా తీసుకోవడం జరుగుతుంది. సో, రీసెంట్‌గా ఏమైందంటే మా క్లినిక్‌లో ఏంటంటే ఒక కొత్త గ్రూమర్ జాయిన్ అవ్వడం జరిగింది. కాకపోతే ఏంటంటే తను కొత్త అవ్వడం వల్ల కొంచెం డాగ్‌ని హ్యాండిల్ చేయడంలో కొంచెం ఇబ్బంది పడ్డాడు. బాత్ అనేది కొంచెం స్పీడ్‌గా ఫినిష్ అవ్వడం వల్ల ఏంటంటే క్లయింట్ అనేది కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఎక్స్‌ప్రెస్ చేయడం జరిగిందండి. సో, మేమేంటంటే దాన్ని జస్టిఫై చేసుకోలేదు కంప్లెయింట్‌ని. ఇమ్మీడియేట్‌గా ఏంటంటే వాట్ వి కెన్ డూ బెటర్ అని చెప్పేసేసి ఆలోచించాము. సో, నెక్స్ట్ డేనే ఒక టీమ్‌తో ఒక మీటింగ్ పెట్టామండి. వాళ్ళందరికీ గూడా ఒక ట్రైనింగ్ సెషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అసలు డాగ్‌ని స్ట్రెస్ ఫ్రీగా ఎట్లా హ్యాండిల్ చేయాలి? అండ్ బాతింగ్ ఎట్లా ఇవ్వాలి? అండ్ అల్టిమేట్‌లీ ఏంటంటే ఒక క్లయింట్ సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉండాలి? ఎట్ ద సేమ్ టైమ్ పెట్‌కి ఏంటంటే స్ట్రెస్ ఫ్రీగా బాతింగ్ అండ్ గ్రూమింగ్ ఎట్లా ఫినిష్ చేయాలి అనే దాని గురించి ఒక 1 అవర్ ఏంటంటే గ్రూమర్స్‌ని అందరిని కూర్చోబెట్టేసేసి సెషన్ చెప్పించడం జరిగిందండి. దాని తర్వాత ఏంటంటే ప్రాక్టికల్‌గా గూడా వాళ్ళకు చేసేటప్పుడు ఏంటంటే పక్కనే ఉండి ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం జరిగిందండి. సో, దీనివల్ల ఏంటంటే ఇమ్మీడియేట్‌గా ఏంటంటే వాళ్ళు వాళ్ళ తప్పును తెలుసుకున్నారు. అండ్ నెక్స్ట్ టైమ్ ఎట్టి పరిస్థితుల్లో అట్లా రిపీట్ అవ్వకుండా ఏంటంటే వాళ్ళని వాళ్ళు మార్చుకోవడం జరిగిందండి. సో, మిస్టేక్స్ అనేవి అందరూ చేస్తుంటారండి. కాకపోతే ఒకసారి జరిగిన మిస్టేక్‌ని మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవడమే ప్రొఫెషనలిజం అనమాట. సో, పెట్ పార్క్ క్లినిక్ అనేది ది బెస్ట్ అని నేనెప్పుడు చెప్పనండి. కాకపోతే ప్రతి రోజు రోజుకి మేము బెటర్ అవుతుంటాము. అది మాత్రం నేను చెప్పగలను. సో, మీరిచ్చే కంప్లెయింట్ అంటే ఏంటంటే అది మాకొక కంప్లెయింట్ లాగా కాదు. అది మేము నెక్స్ట్ లెవెల్‌కి గ్రో అవ్వడానికి మీరిచ్చే ఒక ఆపర్చునిటీ లాగా ఫీల్ అవుతాము. థాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ పెట్ పార్క్ క్లినిక్.